ఆపే కార్యక్రమాలు 2 రోజుల నుంచి అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్ కార్యాలయాల్లో జరుగుతూ ఉన్నాయి. అందరూ సార్ చెప్తా వాళ్ళ వారసులకి ఉద్యోగాలు అంటే ఆపిన పక్క రోజు నుంచి ఈ తరహా అవకాశం లేకుండా వాళ్ళని ఆపడం కరెక్ట్ కాదు. వెంటనే బేషరతుగా వాళ్ళని యథావిధిగా పనుల్లో కొనసాగించాలి. వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద వారసులకు ఉద్యోగాల మీద క్లారిటీ ఇవ్వండి. అలా కాకుండా మేము అరుస్తూ ఉంటాం, అవి జరుగుతూ ఉంటాయంటే మేము ఒప్పుకోము. మేము 2-3 రోజుల తర్వాత స్పందన లేకపోతే అధికారుల వైపు నుంచి మేము విధులు కూడా బహిష్కరిస్తాం. కార్పొరేషన్లో పనిచేసే వివిధ విభాగాల్లోని కార్మికుల్ని ఈరోజు 93 మందిని ఏ రకమైన నోటీసు లేకుండా 60 సంవత్సరాలు నిండాయి, మీరు రేపటి నుంచి పనిలోకి రావద్దు అనేటటువంటి మాట పై అధికారులు చెప్పారు. రాతపూర్వకంగా ఏ రకమైన నోటీస్ ఇవ్వలేదు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు వారి జీవితం మొత్తం కూడా చెత్త చెదారాల మధ్య, మలినాల మధ్య, మలమూత్రాల మధ్య నెల్లూరు నగర ప్రజలకి సేవలు అందిస్తూ వాళ్ళ ఆరోగ్యాలని పనంగా పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులతో వెచ్చించాల్సిన సమయం కూడా వదిలేసి చాలినటువంటి జీతాలతో బతుకులు ఈడుస్తూ ఈ 40 సంవత్సరాల పాటు పనిచేసిన కార్మికుల్ని ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ ఇవ్వకుండా, ఏ రకమైన ప్రయోజనం కల్పించకుండా ఈరోజు నిర్దాక్షిణ్యంగా పనిలో ఆపేశారు. వీళ్ళందరూ కూడా బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుపేద, దళిత, గిరిజన, వెనుకబడినటువంటి తరగతులకు చెందినటువంటి అత్యంత నిరుపేదలు. ఈరోజు అమానుషంగా ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఈ కార్మికుల్ని ఆపివేయడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. కన్నీళ్లు పెట్టుకొని వేదనతో ఈరోజు ఆ 60 సంవత్సరాలు నిండినటువంటి కార్మికులు రాత్రి నిద్రపోకుండా రాత్రి అంతా మేల్కొన్నటువంటి పరిస్థితి. రేపటి నుంచి నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి, ఎలా బతకాలి అని చెప్పి ఈరోజు వేదనతో ఈరోజు కార్మికులందరూ ఉన్నారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు యూనియన్తో చర్చ జరిపారా, నోటీస్ ఇచ్చారా, ఆ కార్మికులకి ఏమైనా ప్రయోజనం కల్పిస్తున్నారా, వారి వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి దాని మీద స్పష్టత ఏమైనా ఉన్నదా? ఏమీ లేకుండా నిర్దాక్షిణ్యంగా ఆపేస్తామంటే ఒప్పుకునే సమస్య లేదు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ కార్మికులందరూ అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే వీళ్ళు పర్మనెంట్ చేయాల్సింది పోయి కాంట్రాక్టర్లకి, ప్రైవేట్ కాంట్రాక్టర్లకి, కాంట్రాక్ట్ ఏజెన్సీలకి ఈ పని అప్పగిస్తామనేటటువంటి చర్యలకు పూనుకుంటా ఉంది. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, సిఐటిగా ఎప్పటికైనా ఈ చర్యలు ఆపాలి. కార్మికుల సమస్యలు పట్టించుకోవాలి. పనిముట్లు లేవు, వాళ్ళ జేబులో డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. బట్టలు లేవు, సబ్బులు లేవు, నూనెలు లేవు. ఈ మధ్య ఇచ్చేటటువంటి సెలవులు కూడా, పండగ సెలవులను కూడా కొంతమంది సెక్రటరీలు ప్రశ్నించి మాకు రాతపూర్వకమైన ఆదేశాలు ఇవ్వాలంటున్నారు. మేము రాతపూర్వక ఆదేశాలు తెచ్చిచ్చాం, మళ్ళీ కొత్తగా తెచ్చిమంటున్నారు. పండగ సెలవులు ఇవ్వడానికి మాత్రం రాతపూర్వక ఆదేశాలు కావాలి, కార్మికుల్ని పనులు ఆపేసేటప్పుడు మాత్రం రాతపూర్వక ఆదేశాలు అవసరం లేదు. ఉన్న చట్టాన్ని అమలు చేయమంటే. అందుకని ఈ కార్పొరేషన్లో నగరపాలక సంస్థ పై ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించాలా, కార్మికుల సంక్షేమాన్ని, బాగోగుల్ని పట్టించుకోకుండా నగరపాలక సంస్థ అభివృద్ధి అనేది అసాధ్యం. అందుకని ఉద్యోగుల, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేదైతే ఊహించామో మరలా కూటమి ప్రభుత్వం వచ్చింది, మున్సిపల్ కార్మికుల్ని గతంలో ఇబ్బంది పెట్టారు కాబట్టి ఈసారి ఇబ్బంది పెట్టరు అనేటువంటి ఏదైతే అనుకున్నామో దానికి రివర్స్ పద్ధతుల్లో మేము ఏమీ మారలేదు, మేము పాత పద్ధతిలోనే ఉన్నాము, ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులు ఇబ్బంది పెడతామనేటువంటి పద్ధతులు ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఆప్కాస్ రద్దు చేయండి అని చెప్పేసి మనం అడిగితే అప్పుడు చేయలే, ఇప్పుడు చేస్తామన్నారు. ఆ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తామంటున్నారు. ఎందుకయ్యా ప్రైవేట్ ఏజెన్సీలకి మళ్ళీ కాంట్రాక్టర్లకు అప్పచెప్తామంటే మా వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలా కాబట్టి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు.
గత సమ్మికాలపు ఒప్పందాలు అమలు చేయమంటే వాటిని అమలు చేసేదానికి సిద్ధపడలేదు. కాబట్టి వైసీపీ ప్రభుత్వం 60 సంవత్సరాల జీవో మేము తీసుకొని రాలేదు, వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది, మేము దానికి ఏం చేయలేమని చెప్తా ఉన్నారు. అదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సమ్మికాలంలో రిటైర్ అయితే కార్మికులకి 75,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రతి సంవత్సరానికి 2,000 రూపాయలు బోనస్గా ఇచ్చి మొత్తం ఎంతైతే వాళ్ళ సంవత్సరాలు ఉన్నాయో ఆ సర్వీస్ని బట్టి వాళ్ళకి ఒక గౌరవప్రదంగా వాళ్ళు రిటైర్మెంట్ చేస్తాం. వాళ్ళ వారసులకు అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికుల్ని ఉద్ధరిస్తారని చెప్పేసి అనేక వాగ్దానాలు చేసింది. కానీ ఆఫ్కాస్లో ఉండేటటువంటి కార్మికులందరినీ కూడా తీసేసి అందరినీ ప్రైవేట్ ఏజెన్సీలకి, నెల్లూరు నగర కార్పొరేషన్ అంతా ఒక ఏజెన్సీ కాదు, దాదాపు వాళ్ళ నాయకులు ఎక్కడున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు డివిజన్కి ఒక ఏజెన్సీకి ఇచ్చేటటువంటి పరిస్థితి, అంటే చీల్చి కార్మికులను ఐక్యం కానీ కూడా చేసేటటువంటి పరిస్థితికి మరలా నారాయణ కంకణం కట్టాడు. గతంలో 279 జీవో తీసుకొచ్చారు. మరలా ఈరోజు మొత్తం కూడా కార్మికులందరినీ చీల్చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేటటువంటి పద్ధతికి ఈరోజు నారాయణ గారు తీసుకురావడం ఇది సరైనటువంటి చర్య కాదని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేవిధంగా 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఈ రోజు నుంచి పనులు ఆపేశారు. దాదాపు 90 మందిని మేము అడుగుతున్నాం. ఇన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర పనిచేయించుకొని ఎటువంటి ముందస్తు చర్యలు లేకుండా, నోటీసు లేకుండా, ఎవరితో చర్చలు జరపకుండా ఈ విధమైనటువంటి పద్ధతిలో